ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పోలంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీయూసీ ఉపాధ్యక్షులు కిలారి విశ్వనాథ్ చిన్ని మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని అన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యాంగంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘమని ఆయన కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కరణ, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని కిలారి చిన్ని అన్నారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంకారావ ఆగ్రహ జ్వాలలుగా పెళ్లిబూకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలకు తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వశక్తిక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు ఆయన. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాడుగుల నాగేశ్వరరావు, దారిల నాగేశ్వరరావు, కట్ల ప్రసాద్, ఖమ్మంపాటి దానియేలు, దారెల్లి చిరంజీవి, పొదిలి అప్పయ్య, తిరుమల సీను మరియు ఎస్సీ కాలనీ యూత్ పాల్గొన్నారు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం.